టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీలీల గురించి తెలియని వారుండరు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ధమాకా సినిమాతో బంపర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో తెలుగులో వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తుంది. ఆమె ఇప్పటి వరకు 10 సినిమాలకు పైగా చేసింది. ఇందులో మంచి హిట్ అయినవి కొన్ని మాత్రమే ఉన్నాయి. ధమాకా తర్వాత బాలయ్యతో చేసిన భగవంత్ కేసరి సినిమాలు మాత్రమే హీరోయిన్ శ్రీలీల ఖాతాలో హిట్ గా నిలిచాయి. ఆ తర్వాత ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, గుంటూరు కారం సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ పుష్ప 2లో ఆమె చేసిన 2 కోట్ల ఐటమ్ సాంగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. దానికి తగ్గట్టుగానే 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది హీరోయిన్ శ్రీలీల. అయితే అలాంటి శ్రీలీలకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. తాజాగా జూనియర్ సినిమా చేసినా కూడా హిట్ కాలేదు. రొటీన్ సినిమాగా జనాల నుంచి రియాక్షన్ వస్తుంది. అంతేకాదు ఈ సినిమా కూడా పోయిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇంతటి కష్టాల్లో హీరోయిన్ శ్రీలీల ఉండగా ఆమెను కాపాడేది ఇద్దరు హీరోలని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అందులో ఒకరు రవితేజ కాగా మరొకరు పవన్ కళ్యాణ్. రవితేజతో మాస్ జాతర సినిమా చేస్తుంది హీరోయిన్ శ్రీలీల. ఇప్పటికే ధమాకా సక్సెస్ కావడంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని శ్రీలీల నమ్మకం పెట్టుకున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.